తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం నేను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నానండి. ఎంతో విశాలమైన, ప్రత్యేకించి ప్రశాంతమైనటువంటి ఆశ్రమం అని చెప్పాలి. మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, శ్రావణ శనివారం ఎంతో విశేషం అని అంటారు. ఆ రోజు అసలు ప్రత్యేకంగా పూజా విధానం అంటూ ఉందా? ఎలా చేయాలి? ఎవరెవరు చేయొచ్చు? వేటి కోసం శ్రావణ శనివారం చేయాలి? ఇక్కడ వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రావణ శనివారము, శ్రవణ నక్షత్రమే వెంకటేశ్వర స్వామి. అందుకని చాలా విశేషం అమ్మ శ్రావణ శనివారం. శ్రావణ శనివారం నాడు కనుక అసలు చాలా విశేషమైన పూజలు జరుగుతాయి మనకి తిరుమలలో కూడా. శ్రావణ మాసంలో చాలా బాగా చేస్తారు ఈ మాసం. చాలా అసలు తులసి మాలలు అలంకరిస్తూ ఉంటారు ఎక్కువగా. స్వామికి చాలా విశేషంగా జరుగుతాయి. ఈ శ్రావణ శనివారం నాడు పిండి దీపం ప్రత్యేకత. శనివారం రోజు పెడతారమ్మా. ఈ శనివార వ్రతాలు కూడా ఈ శ్రావణ మాసంలో మొదలు పెడుతూ ఉంటారు చాలా మంది. 7 శనివారాలు. 7 శనివారాలు ఈ మధ్య బాగా ఫేమస్ అని చెప్పుకోవాలి. అందరూ ఆచరిస్తున్నారు. సంతోషమే. సంతోషము, ఫలితం కూడా అలాగే ఉంటుందమ్మా. ఎందుకంటే బాగా కావాల్సిన ధనమే కదమ్మా ఇవాళ రేపు. డబ్బు లేకపోతే గౌరవం లేదు, డబ్బు లేకపోతే ఆహారం కూడా లేదు. అన్ని డబ్బుతో ముడిపడి ఉన్నాయి. అందుకని ఆ శ్రీనివాసుడు దయ ఎలా ఉంటుందంటే అన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఇక శ్రావణ శనివారం, శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రవణ నక్షత్రంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఈ మాసం అంతా ఆయనదేగా. అంతే, ఆయన పేరు, ఆయన నక్షత్రం కాబట్టి. ఆ నక్షత్రం కాబట్టి శ్రీనివాసుడి యొక్క అర్చన. అలాగే ఆ రోజు పానకము, వడపప్పు నివేదన. ఇప్పుడు మీకు ఈ మధ్య ఫేమస్ అయింది కదా ఇలాచి లవంగమాల. అవునమ్మా, లవంగాలు గుచ్చి యాలకల మాల, అది కూడా సమర్పించవచ్చు స్వామికి. ఆయనకి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతమ్మా, ఇష్టం ఆయనకి ఎంత. ఎందుకంటే అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ. ఎంత అలంకారం చేస్తే ఆయనకి అంత ఇష్టం. ఎందుకంటే ఆయన అలా రకరకాల ఆభరణాల్లో, రకరకాల వస్త్రాల్లో చూసుకోవడం ఆయనకి ఇష్టం. అందుకని ఆ రోజు మాత్రం ఎంత కావాలంటే అంత అలంకరణ చేసుకోవచ్చు విష్ణువుకి. చాలా మంది ఇళ్లలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, చిన్న వస్త్రాలు దొరుకుతున్నాయి ఇప్పుడు, చక్కగా చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రత్యేకంగా శనివారం నాడు పొంగలి నివేదన చేయాలి. పొంగలి, కట్టి పొంగలి, అలాగే పానకము, వడపప్పు. స్వామివారికి అర్చన, ఇంకా శ్రీనివాస అర్చన అందరికీ. ఎందుకంటే ఎక్కువగా అర్చన జరుగుతోంది కదా, కలియుగ దైవం కదా ఆయన, మనకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోవిందనామాలు వస్తాయి అందరికి. సుప్రభాతం పొద్దున్నే. ఎందుకంటే ఏదైనా చూడండి అమ్మా, సూర్యోదయాత్ పూర్వమే అన్నీ అయిపోవాలి, ముందే చేసుకోవాలి. ఆయన మరి 8ంటికి 9ంటికి అభిషేకం అదేంటి, సుప్రభాతం పెడితే అలాగా మన టైం పెట్టాలి కదా. అసలు గుమ్మంలో ముగ్గు ఎందుకు వేస్తారమ్మా? సూర్యకిరణాలు దాని మీద పడాలి. ఎందుకంటే ప్రతి ముగ్గు ఒక యంత్రం. దుష్ట శక్తుల్ని లోపలికి రాకుండా కాపాడేటువంటి యంత్రాలు కదా ముగ్గులన్నీ. అందుకే అన్నిటికీ బార్డర్స్ గీస్తాం. బార్డర్స్ గీయకుండా ఏ ముగ్గు వేరు. ఎందుకంటే ఆ యంత్రం ఆ బార్డర్స్ మధ్యలో ఉంటుంది, ఏ దుష్ట శక్తిని లోపలికి రానియదు. ఆ ముగ్గు ఎలాగా సూర్యోదయ పూర్వమే వేసి ఆ కిరణాలు దాని మీద పడాలి. 12ంటికి 1 కూడా ముగ్గేస్తారు. ఇప్పుడు నేను చూస్తానమ్మా వస్తుంటే, ఒక ఆవిడ 12:30కి కడిగి ముగ్గేస్తూ ఉంటుంది. మరి ఈ రోజు అప్పుడు వేసే అలవాటో తెలియదు, ఆవిడకి అప్పుడే కుదురుతుందో తెలియదు. కొన్ని సాయంత్రం చేసుకున్నా ఏదో అది వేరు, అదొక మెల్ల, గుడిలో మెల్ల. 12:30కి ముడుచుకుని ముగ్గేసుకోవడం ఏంటి? పోలేండి అమ్మా, అది ఇంకా కొంచెం నయమే. ఇప్పుడు అసలు ముగ్గు వేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు అపార్ట్మెంట్ కల్చర్ లో. మనం ఉందే అమ్మా, మన ఇంటి ముందే అంతేనా? ఉన్నంతలో మానద్దు కదా, మన ధర్మాన్ని మనం వీడద్దు కదా.
శ్రావణ శనివారం నాడు పానకము వడపప్పు చేసి నివేదన చేసి కట్టు పొంగల్ నివేదన చేసి గోవిందనామాలు చదువుకోవడము. తర్వాత పచ్చకర్పూరం దొరుకుతుంది, అది మాత్రం ఖచ్చితంగా వాడాలమ్మా. ఆయన శ్రీనివాసుడికి చాలా ఇష్టమైనవి ఇవన్నీ. ఆ చేసే పానకంలోనే కాస్త తులసి దళము, పచ్చకర్పూరము, ఏలకులు, శొంఠి పొడి, అంటే ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం చిటికెడు కూడా అనకూడదు అనుకోండి, ఇట్లా చూపించామా లేదా అన్నట్టుగా ఇవన్నీ వేసి స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొని ఏకభుక్తం. ఈ శ్రావణ మాసంలో చేసే ప్రత్యేక పూజలన్నిటికీ కూడా ఏకభుక్తము, బ్రహ్మచర్యము, ఇవి మాత్రం ఖచ్చితం. బ్రహ్మచర్యం కూడా ఖచ్చితం. ఎందుకంటే అమ్మా బ్రహ్మచర్యంలోనే ఒకలాంటి తేజస్సు ఉంది. అందుకే వర్ణాశ్రమాల్లో కూడా గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థంలో అక్కడి నుంచి బ్రహ్మచర్యం. గృహస్థ ధర్మంలో కూడా మనకి మన పెద్దలు చెప్పినటువంటిది సంతానం పుట్టేంత వరకే భార్యాభర్తలు, తర్వాత స్నేహితుల్లా ఉండాలి. అవును, అంటే బ్రహ్మచర్యంలో అంతటి తేజస్సు ఉంటుంది. మన యుగ ధర్మాల్లో చాలా చాలా వస్తూ ఉంటాయి, కానీ కొంతవరకు మనం పాటించగలిగితే కొన్ని మాసాల్లో మాంసాహారం భుజించకుండా ఉండడము, సాత్వికమైన ఆహారం ఏం చేస్తుంది, సాత్వికమైన లక్షణాన్ని ఇస్తూ ఉంటుంది. నేను చెప్పాను, మన ఆహారమే మన మనస్సు మన శరీరం నిర్ణయిస్తుంది. సాత్వికమైన ఆహారాన్ని భుజించడము, సాత్వికమైన పనులు చేయడము, ఇవన్నీ చేయండి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకండి. ఇన్ని పూజలు చేసి ఇన్ని రోజులు ఏ రోజుకి ఆ రోజు పూజ చేసుకుని బయటకు వచ్చి కొట్టుకోకండి. ఎందుకంటే మీకు పంచపూజలు ఉంటాయి మనకి, అందులో నివేదనలో ఒకటి ఉంటుంది, అమృతతత్వాత్మనే ఆ అమృత నైవేద్యం ఏంటి తెలుసా? శివవాసనం శివశక్తి సామరస్య స్వరూప ఆనంద అమృత నైవేద్యం కల్పయామి నమః. భార్యాభర్త ఏ ఇంట కలిసి ఉంటే ఆ ఇంట నివేదన జరిగినట్టే. కనీసం ప్రత్యేకమైన రోజుల్లో అంటారు, ఒకసారి ఒకళ్ళు ఎక్కువ, ఒకసారి అన్యోన్యంగా ఉండడం తర్వాత దేవుడు తుంసుంటా అంటే తుంసుంటా అనుకోకుండా కనీసం ప్రత్యేకమైన రోజుల్లో అయినా ఉండండి. ఇదే అసలైన అనుగ్రహం అమ్మా. ఇప్పుడు ఒకవేళ శనివారం అంటే సప్త శనివారం వ్రతంలా కాకుండా శ్రావణ శనివారాలు చేసుకుంటాం అన్నప్పుడు పిండి దీపం ఇప్పుడు కూడా వెలిగించాలి. మర్చిపోయినమ్మా దాని గురించి చెప్పడం. పిండి దీపం తెలుసు కదా, బియ్యం పిండిని తీసుకుని ఒక జ్యోతిలాగా చేసుకుని అందులో ఏమేమి వేసి కలపాలి చెప్పండి. చాలా మందికి ఇది ఒక సందేహం. పిండిలో కొంచెం ఆవు నెయ్యి, కొద్దిగా బెల్లం కూడా వేస్తారు, చిటికెడు పసుపు కూడా వేస్తారమ్మా కొంతమంది. చిటికెడు పసుపు చిన్న చిన్నవి. కాకపోతే ఇప్పుడు పొడి పిండితో చేస్తే అదేమవుతుంది, ఇట్లా విరిగిపోయినట్టు అయిపోతుంది. కొద్దిగా గోధుమ పిండి కలిపాం అనుకోండి చక్కగా వస్తుంది. ప్రమదల్లాగా కూడా సూర్యుడికి చాలా ఇష్టమైనవి, సూర్యగ్రహానికి వాడేవి, కాంతే ఆయనగా. అందుకని కాస్త గోధుమ పిండి కలిపి ఎన్ని ఒత్తులు వేయాలి, 30 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 6 ఒత్తులు వేయాలా, సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజనం, 3 ఒత్తులే. ఎందుకు? సత్వరజస్తమోగుణములకి అతీతంగా నేను ఉంటాను, నాకు జ్ఞానం కావాలి, నాలో జ్యోతిని వెలిగించు అనే దీపం అడగడమే. అక్కడ జ్యోతి అక్కడికే కాదు ఇక్కడ వెలగాలని రోజు. పైగా అగ్నిహోత్ర కార్యం, ప్రతి ఇంట హోమం చేసే వెసులుబాటు ఉండదు. అవును, అలాంటి దీపారాధన అగ్నిహోత్ర కార్యం చక్కగా చేసుకోండి. 3 ఒత్తులు వేసి వెలిగించుకోండి. పువ్వొత్తు ఒకటి, ఎందుకంటే ప్రతి స్త్రీ పువ్వులా వెళ్ళిపోవాలనుకుంటుంది కాబట్టి 3 ఒత్తులు పొడుగు ఒత్తులు లేదా 3 పువ్వొత్తులు వేసి చక్కగా దీపారాధన చేసుకుని. ఎన్ని వెలిగించాలమ్మా పిండి దీపాలు? ఒక్కటి వెలిగించండి అమ్మా. 3 ఒత్తులు వేస్తే ఒక్కటి చాలు. 2 వెలిగించారనుకోండి 2 ఒత్తులు వేస్తారు. ఇందులో కూడా ఒకటి ఉందమ్మా, జీవుడు దేవుడు ఒక్కటే అని అర్థం. ఒత్తుల్లో కూడా అంతే తప్ప 16 ఒత్తులు వేస్తా, 108 ఒత్తులు వేస్తా, 20 ఒత్తులు వేస్తా, ఇన్నొత్తులు వేస్తా, అన్నొత్తులు వేస్తా, ఏ ఒత్తి కాదు, వెప్ప నూనె వేస్తా, ఏ నూనెనా కాదు. ముందు కావాల్సింది నీ భక్తి శ్రద్ధ. ఏ పదార్థం తీసుకున్నా కలుషితమే. ఇప్పుడు నీ మనస్సు కలుషితం అవ్వకుండా ఉండడానికి ఈ పూజలని. రోజు శుద్ధ అవ్వాలంటే స్నానం చేస్తాం, మరి మనస్సు శుద్ధ అవ్వాలంటే పూజ. పిండి దీపం వల్ల పెట్టి తర్వాత మరి ఏం చేయాలమ్మా? అంటే ఇప్పుడు చెప్పాను కదమ్మా, చక్కగా దానికి కూడా దీపం వెలిగించినప్పుడు కూడా పంచపూజలు చేయాల్సిందే. ధూపం, దీపం, పుష్పం, గంధం, నివేదన చేయాల్సిందే. ఖచ్చితంగా చేసి ఏదో నివేదన, ఏదో పానకం, వడపప్పు, పొంగలి, ఒక పండు. ఇప్పుడు ఆ పిండి దీపాన్ని ఏం చేయమంటారు? తర్వాత తీసుకోవచ్చా? తినచ్చమ్మా, బాగుంటుంది. నేనైతే తినేస్తాను. కొద్దిగా బెల్లం కూడా బెల్లం వేస్తాం కదా. అవును.
ఏం లేదమ్మా, అది ఇంత మందంగా చేసుకోవద్దు ఎప్పుడు. ఇంతగా మళ్ళీ ఏదో ఫోటోలు తీయాలి, స్టేటస్ పెట్టాలి కాకుండా దేవుడి కోసం వెలిగించండి, స్టేటస్ కోసం కాకుండా. చిన్న దీపం పెట్టుకుంటే అది కాలి భలే ఉంటుంది, రుచి కూడా బాగుంటుంది. చక్కగా అది స్వీకరించవచ్చు శక్తి కొలది. శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతి అయిన రోజు, శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న మాసం కాబట్టి చాలా ప్రీతి. ఆయనకు అలంకారం ప్రీతి. ఎంత బాగా మీరు అలంకరించుకోండి, ఆయనకే అలంకరణ చేయండి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.